ఉన్న ఫలాన మనం 2 ఏళ్ల వయసు పిల్లలమైపోయామనుకోండి. 2 ఏళ్ల పిల్లవాడి కళ్ళతో చూస్తే ఈ ప్రపంచం మనకు వింతగానూ అద్భుతంగానూ కనపడుతుంది. ప్రకృతిని మనదైన చూపుతో పరిశోధించే వయస్సు అది. మన పరిసరాలను ఎంత విచిత్రంగా పరికిస్తామంటే అది వర్ణనాతీతం. గొప్ప గొప్ప కవులు కూడా ప్రపంచాన్ని అంతే కొత్త కోణంలో దర్శించి ప్రతిసారి ఒక కొత్త అనుభూతిని ఆస్వాదించి అక్షరబద్ధం చేస్తుంటారు. ఇవాళ మనం మేధావులుగా గుర్తించే కొందరిలో ప్రపంచాన్ని, జీవితాన్ని తాజాగా ఆవిష్కరించే ఈ పసిదనం మచ్చుకైనా కనిపించదు. వారిలో బాల్యం నిద్రావస్థలో ఉంటుంది. ప్రపంచంలో మనకు ప్రధానంగా 2 రకాల మనుషులు కనిపిస్తారు: ఆకర్షితులు, వికర్షితులు. బాల్యం అనేది ఈ ఆకర్షితులకు చెందింది. మనమందరం ఆకర్షితులుగానే జీవితాన్ని ప్రారంభిస్తాం. వీరంతా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల విజయం, ఆనందం వారిని వరిస్తాయి. అలాంటి వాళ్ళు భవిష్యత్తు మీద నమ్మకంతో, ఆకాంక్షలతో, ఆత్మవిశ్వాసంతో తమ లక్ష్యాలను సాధిస్తారు. వికర్షితులకు వీటిలో ఏ ఒక్క లక్షణమూ ఉండదు. అవకాశాలు వచ్చి తలుపు తట్టినా వాళ్ళు బెల్లం కొట్టిన రాయిలా బిగుసుకుపోతుంటారు. నేను విఫలం కావచ్చు, నేను డబ్బుని నష్టపోవచ్చు, జనం నన్ను చూసి నవ్వుకుంటారు అంటూ వాపోతుంటారు. ఏదైనా వాహనానికి వెనక భాగాన అమర్చిన అద్దంలోకి చూస్తూ మీరు ముందుకు వెళ్ళలేరు. వెనక్కి తిరిగి చూస్తే సిలవైపోతావు అంటూ మనం ఎన్నో జానపద కథల్ని విని ఉంటాం. ఏ క్షణాన్నైతే వెనక్కి తిరిగి చూసుకోవడం లేదా గత అనుభవాల్ని మీ ప్రస్తుత జీవితానికి అనుసంధానం చేస్తారో ఆ క్షణమే మీరు సమస్యల సుడిగుండాల దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. చాలామంది గతాన్నే సగటున 10 లేదా 20 ఏళ్ల పాటు మోసుకొని తిరుగుతుంటారు. చిట్ట చివరకు ఈ గాడిద బరువు వాళ్ళ శక్తియుక్తులనన్నిటినీ హరించి వేయడంతో వాళ్ళు శాశ్వతంగా దాని కింద సమాధైపోతారు. నిన్నటి మీ నమ్మకమే నేటి మీ వ్యక్తిత్వానికి గీటురాయి. అదే సమయంలో మీరు కేవలం వర్తమానానికే పరిమితమైతే ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేరు. భావి జీవితంలో మిమ్మల్ని మీరు దృశ్యమానం చేసుకోవడం ద్వారా, ఇప్పుడున్న దాని నుంచి మునుముందుకు మీరు చూపును ప్రసరించడం ద్వారా మీలో దాగిన సామర్థ్యం వెలిగి వస్తుంది. ఒక తత్వవేత్త ప్రజలను ఉద్దేశిస్తూ గతం గతః, ఇప్పుడంతా నూతనత్వం వెల్లివిరుస్తోంది అని అంటాడు.